నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. వాళ్ళు సెల్లో ఏమిటి, వాళ్ళ చేతికి సంఖ్యలు ఏమిటి, అసలు వారెవరో ఏమిటో తెలుసా నీకు? ఎవరు పేరు చెబితే బిజినెస్ టైకాన్స్ సైతం టెర్రర్ అవుతారో, ఎవరి చేతి స్పర్శ తాకినంతనే కరెన్సీ నోట్లు కట్టలు తెంచుకుంటాయో, ఎవరి పాదం మోపితే పచ్చటి పొలాలు కూడా ఫ్యాక్టరీలుగా మారిపోతాయో, వాళ్ళే వీళ్ళు, వీళ్ళే వాళ్ళు. తెలుగు సినిమాలు బాగా చూస్తావా? నేను చెప్పేవి సినిమా డైలాగులు కాదు. స్టేట్ నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ స్వరూప శ్రీనివాస్ కూతురు, వేల కోట్లకు ఏకైక వారసురాలు నిత్యా శ్రీనివాస్ ఆవిడే. నెంబర్ 2 బిజినెస్ మ్యాన్, నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ కి కాబోయే అల్లుడు, జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ సూర్యదేవర జై సూర్య ఆయనే. అలాంటి వాళ్ళను అరెస్ట్ చేసి తీసుకొచ్చి మీరు సెల్లో పెట్టడం అంటే మీ స్టేషన్కి మీరే బాంబు పెట్టుకోవడంతో సమానం. వెంటనే వాళ్ళను రిలీజ్ చేసి మీ పదవుల్ని ప్రాణాల్ని కాపాడుకోండి. ఇవ్వండి తాళాలు, తీస్తాను తలుపులు. దుర్గా, తాళాలివ్వు. ఎలా ఇచ్చాను సార్ ఎస్ఐకి? థ్యాంక్ యూ చారి గారు, టైంకి వచ్చారు. మోస్ట్ వెల్కమ్ మేడం. వేస్ట్ కమ్ చారి, సెల్ ఓపెన్ చేసావంటే నేను డిస్మిస్ చేస్తా. నాకేం తెలియదని చెప్పి ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో. చారి గారు, నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? వెళ్ళకపోతే తన ఉద్యోగం ఉడుతుంది. మిమ్మల్ని చారి గారు, నాయనో చారి గారు, చారి గారు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో మళ్ళీ ఏమైంది? ఈసారి సిచ్యువేషన్ కి సాంగ్ సింక్ అయింది మేడం. ఏంటి? ఏమీ లేదు, నేను వెళ్ళిపోతున్నాను. వాళ్ళను తీసుకువెళ్ళు. ఎవరిని? నీ సార్ని మేడంని. ఎక్కడున్నారు? సెల్లో. వాళ్ళు మా మేడము సారు కాదు. ఇందాక వాళ్లే అన్నారు. అప్పుడు నాకు ఉద్యోగం ఉంది. ఇప్పుడు ఊడుతుంది. అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. ఆయన షారుఖ్ ఖాను, ఆవిడ కాజోల్. వీరిద్దరూ దిల్వాలే దుల్హానియా లే జాయేంగే. ఇంతకంటే నన్నేమీ అడగండి, నాకు ఏమీ తెలీదు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు.
జ్యూస్ ఇవ్వు. ఇంకా లేవు మేడం. లేకపోవడం ఏంటి? తీసుకురా పో. నాకు నా కోపం చల్లారట్లేదు. ఎందుకు మేడం అంత కోపం? కోపం ఎందుకా? ఎందుకా? కంట్లో పొడిచానంటే కన్నుగుడ్డు బయటకొస్తుంది. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు మేడం. ఏ నీ పర్సనాలిటీపై ఎవ్వడూ మోజుపడలేదా? నువ్విష్టపడ్డ మగాడు మరో ఆడదాంతో తిరిగితే అప్పుడు తెలుస్తుంది నీకు నా నొప్పి. అనస్థేషియా ఇవ్వకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే ఎంత పెయిన్ ఉంటుందో నీ అనుకున్నవాడు నీ కాకుండా పోతే రెట్టింపు పెయిన్ ఉంటుంది. నువ్వు నా పక్కనున్నది నా పెయిన్ ని అర్థం చేసుకోవడానికి కానీ అంతా తెలిసి ఎందుకు ఏమిటి అని అడగడానికి కాదు. నేను జై పక్కన ఉండాలన్న కోరికతో ఆయిల్ పోసి మా మామ్ ని పడేసిందాన్ని. అలాంటి నేను నిన్ను మర్డర్ చేయడానికి కూడా వెనకాడను. అవును శ్వేత, ఇప్పుడు టైం ఎంత? 9 అయింది మేడం. నువ్వు నాతో ఏం చెప్పావు? ఆ మంగ 1 అవర్లో ఇంటికొస్తుంది అన్నావు. 10 అవర్స్ అయింది. ఏది ఎక్కడా మంగ? ఎప్పుడొస్తుంది? జై కోసం నేను ఇంత గ్లామర్ గా రెడీ అవ్వటం, జైతో అది కాఫీ తాగుతూ లంచ్ చేస్తూ ఎంజాయ్ చేయడం ఎన్నల్లే నాకు టార్చర్. ఒక్కరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఆఖరికి నా జై కూడా నేను మారిపోయానంటూ నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. జైని నా వైపు తిప్పుకోవడానికి నేను ఎన్నో ప్లాన్లు వేస్తుంటే మధ్యలో మంగొచ్చి తన్నుకుపోతుంది. జైకి కాల్ చేయి. నా వల్ల కావట్లేదు, జైకి కాల్ చేయి. కంటిన్యూస్ గా చేశాను మేడం, కానీ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ చేయి. అలాగే మేడం. మేడం ఫోన్ మోగుతుంది చూడండి మేడం. కట్ చేస్తున్నారు మేడం. ఆన్సర్ చేసేంత వరకు కాల్ చేయి. మేడం టీ. మేడం ఫోన్ వచ్చింది. కట్ చేయి. ఓకే మేడం. దుర్గా మేడం. ఎస్ మేడం. సేమ్ నెంబర్ నుంచి మళ్ళీ చేస్తున్నారు మేడం. మేడం ఫోన్ ఎత్తి మాట్లాడండి మేడం. వద్దు, మళ్ళీ ఏ మెంటలుగాడో స్టేషన్కి వచ్చి సీన్ క్రియేట్ చేస్తాడు. ముందు స్విచ్ ఆఫ్ చేయి. మేడం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు మేడం.
ఇవ్వు. వాట్ ఈస్ దిస్? డిన్నర్. వాట్? ఇది మేం తినాలా? ఏ తినరా? వేకాన్ ఏదైనా రెస్టారెంట్ కాల్ చేసి పార్సల్ తెప్పించండి. 5 స్టార్ హోటల్ నుంచి ఏం తేవద్దా? ఇక్కడ మీరు అడిగింది కాదు, మేం పెట్టింది తినాలి, లేకపోతే మీరే నలిగిపోతారు. చారీని పంపించినందుకు బాగా శాస్తైంది. ఇప్పుడు అనుభవించండి. నిత్య, నువ్వు ఆ ఫుడ్ తింటావా? ఏ మీరు తినరా? నా వల్ల కాదు. వల్ల కాదంటే వాళ్ళు ఇంకోటి తెప్పించరు. చూస్తా మనల్ని ఎలా పస్తులు పెడతారో. ఇదేం మీ అత్తరిల్లి కాదు, పంచభక్ష పరమాన్నాలు పెట్టడానికి. నేను వెయిట్ చేస్తాను. మీ ఇష్టం. మీరు తినకపోతే ఏంటి, నేను తింటాను. వాట్? నేను తినకుండా నువ్వు తింటావా? నాకు ఆకలిస్తుంది. ఆకలేస్తే ఏ ఫుడ్ ఏం తింటావా? ఆకలిస్తే గడ్డి కూడా తింటాను. ఏ అప్పుడు అడవిలో తినలేదా? బట్ ఇప్పుడు తిన్ను. Oh mama, come to me, baby, won't you come right now? Come to me now. నిత్య, ఆ ఫుడ్ టేస్టీగా ఉంటుందా? ఏమో నాకేం తెలుసు. తింటే తెలుస్తుందిగా. తినను అన్నారు. తిని చూస్తాను. హ? మరి బ్యాడ్గా ఏం లేదు. బాగుంది నిత్య. చాలా బాగుంది. ఏమిటి మొత్తం మీరే తినేస్తారేంటి? నువ్వు తిను. ఎలా తినాలి? ఓ, ఇప్పుడు నేను ముద్దలు కలిపి పెట్టాలి కదూ? అక్కర్లేదు. నో ప్రాబ్లం. నేను పెడతాను. అవసరం లేదని చెప్పానా? ఏం వద్దు. నేను పెడతానన్నది ముద్దు కాదు, ముద్ద. అయినా సరే వద్దు. ముద్దు కావాలా, ముద్ద కావాలా? పెట్టండి. ముద్ద, ముద్దనా? మిమ్మల్ని. సారీ 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 సారీ. ఏం చూస్తున్నారు మీరు? నీ పెదవి పక్కన నేను తీసేవాడిని కదా నిత్య. ఎందుకు? మళ్ళీ ఆ వేలు నోట్లో పెట్టుకుని లాలీపాప్ లో చప్పరించడానికా? ఇంక చాలండి. నా కడుపు నిండింది, మీరు తినండి. నా కడుపు కూడా నిండింది. అదేంటి 3 ముద్దలేక తిన్నారు? నువ్వు తింటే నేను తిన్నట్టే. అదేం కుదరదు. మీరు తినండి. నువ్వు ఆకలిగా ఉందన్నావని నేను తిన్నాను నిత్య. నీ ఆకలి తీరింది కాబట్టి ఇక నేను తిన్నా. వేషాలు వేయకండి. నేను తినిపించాలనే కదా కథలు పడుతున్నారు. కాదు కాదు, నాకు తెలుసు. తెలియదే నిన్నటి దాకా నాకీ హాయే, ఇప్పుడిలా నన్నెటు వైపు
థ్యాంక్స్ నిత్య. కడుపు నిండింది కదా. మ్మ్. హ్మ్. ఇంక పడుకోవచ్చండి? మ్మ్. ఓ మ్మ్. మ్. నిద్ర వస్తుంది, ఇక నేను పడుకుంటా. ఏంటిది ఇలా గుచ్చుతున్నాయి? వాటిని దోమలంటారు. ఎందుకు కుడుతున్నాయి? హా? మీరు మెక్కితే సరిపోతుందా? వాటి ఆకలి కూడా తీరాలి కదా, అందుకే మీరు రక్తం తాగుతున్నాయి. బ్లడీ మస్కిటోస్. నా బ్లడ్డే కావాలా వీటికి? హ్మ్. డబ్బులు సంపాదించడమే కాదు బాసు, అప్పుడప్పుడు రక్తదానం చేస్తే మంచిది. ప్లీజ్ టీజ్ చేయకు నిత్య. హ్మ్. ఈ దోమలతో నేల మీద రాత్రంతా ఎలా పడుకోవాలి? నాకు మాత్రం ఫుల్గా నిద్ర వస్తుంది. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు. ఏంటి? పాపం అండి, దోమలతో ఆయన బాధపడుతున్నారు. పాపం, ఇంటికి పంపించేయండి. నన్ను టీజ్ చేశాడని కేసు ఫైల్ చేశావు. ఎలా రిలీజ్ చేస్తావు? ఆ పోకిరికి శిక్ష పడాల్సిందే. అయ్యో, ఆయన పోకిరి కాదండి, పెద్ద బిజినెస్ మ్యాన్. సూర్యదేవర జయసూర్య. చాలా డబ్బుంది. ఇందాకొకడు ఇలాగే స్టోరీ చెప్పాడు, ఇప్పుడు నువ్వు చెప్తున్నావా? లేదు మేడం, కావాలంటే మీ కంప్యూటర్లో చూడండి, ఆయనెవరో మీకే తెలుస్తుంది.